హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇవాళ సండే కాబట్టి మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చుకున్నాడు. పోయిన ఆదివారం ఇంటికాడ ఉన్నావు కదా, అండువని అయితే అంటే ఇక ఆ రోజు అయితే నాకు అసలు చేతగాలి వంకాయ చెట్లు కలిసి ఊళ్ళోకి చేపల మధ్యలో తీసుకుంటా అంటే నేను వద్దన్నా, ఎందుకంటే చేపల కుడితే మా దండి తీసుకుంటానని నేను అండను. ఇప్పుడైతే ఇక చేపలు తీసుకొచ్చుకున్నాడు చెరువు కాడ. ఇప్పుడు మధ్యాహ్నం 3:30కి అయితే ఇంటికి వచ్చిన. ఇక మధ్యాహ్నం చేపల కూర వండుకొని ఉంటే చల్లారిన చేపల కూర అయితే మస్తు టేస్ట్గా ఉంటుందని అయితే పొయ్యి మీద వేసిన. 2 కిలోల చేపలు అయితే తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడైతే మా అవన్నీ బట్టి ఎండకు అండేసరికి అయితే ఘోరం అవుతుంది రేఖల దగడకు. ఉల్లిగడ్డ పొట్టి అన్నీ కాల్చి చేపల కూర అంటే చాలా కష్టమని అని చెప్తా. ఎందుకంటే చికెను మటన్ అంటే మసాలా వేసి వండుకోవచ్చు. ఈ చేపల కూరతో మా దండి తీసుకుంటుంది. ఇక నా ఒళ్ళంతా చూడండి చెమటలు, రేకుల ఇల్లు మాది. అవి ఎండకును వీటికైతే మస్తు చెమటలు కుడుతున్నవి. మా ఇల్లు అయితే చూడండి ఎలా అంగడి ఉందో. ఈ మా వాళ్ళు పొద్దున్న చాలా అయినాయి, అవన్నీ 3:30కు లేసి 5ంటికి మార్కెట్కి పోయి వచ్చేసరికి అయితే ఇక మా ఇల్లు గాయ ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేసుకుని అయితే కాయలు కోసుకోవడానికి అయితే పోవాలి. ఇవాళ అయితే మాది చేపల కూర. మరి మీరైతే సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? మేము చేపల కూర వండుకున్నాం. అందరికీ బాయ్ మరి.